రాజకీయ పక్షాలు ప్రభుత్వం నగరాల సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తూ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షులు బాయన బాబ్జీ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. 4 దశాబ్దాల క్రితం విజయవాడ నగరానికి నగరాల సామాజిక వర్గ నేతలే ఎమ్మెల్యేలుగా, చైర్మన్లుగా, పార్టీ అధ్యక్షులుగా నాయకత్వం వహించారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు నగరాల సామాజిక వర్గానికి మంచి పదవులు కేటాయించాలని, దీనికోసం ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం తరపున బలమైన కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ లెనిన్ సెంటర్లోని ఒక హోటల్లో ఆంధ్రప్రదేశ్ నగరాలు సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నగరాల సమాజ ఆత్మగౌరవ ఐక్యత అభ్యున్నతి మహాసభ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాయన బాబ్జీ, ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటేశ్వర స్వామి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణకు చెందిన నగరాల సామాజిక వర్గ ప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరాల సామాజిక వర్గానికి జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక అన్యాయాలపై కూలంకషంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం కార్యదర్శి ఈది సూరిబాబు మాట్లాడుతూ, రాజకీయ పక్షాలు ప్రభుత్వం నగర సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తూ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 4 దశాబ్దాల క్రితం విజయవాడ నగరానికి నగరాల సామాజిక వర్గ నేతలే ఎమ్మెల్యేలుగా, చైర్మన్లుగా, పార్టీ అధ్యక్షులుగా నాయకత్వం వహించారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు నగరాల కులానికి తగిన గుర్తింపునిచ్చి మంచి పదవులు కేటాయించాలని, దీనికోసం ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం తరపున బలమైన కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, కులాభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక ఆస్తుల రక్షణ, వ్యాపార రంగంలో పరస్పర సహకారం మరియు పిల్లల విద్యకు ఆర్థిక సహాయం అందించడం వంటి అంశాలపై ముఖ్య ఎజెండాతో ఈ సమావేశం జరిగిందన్నారు. 1983 వరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొదటి ఎమ్మెల్యే మరిపిళ్ల చిట్టి, పోతిన చిన్న, తమ్మిన పోతిరాజు, పోతిన గణపతిరావు వంటి మహానుభావులు ప్రాతినిధ్యం వహించి విజయవాడ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నగరాల కులస్థలంతా ఒకే మాటపై నిలిచి కట్టుబాటులతో కుల అభ్యున్నతికి కృషి చేయడానికి ఈ సమావేశం ఒక దిక్సూచిగా నిలబడుతుందని ఆమె స్పష్టం చేశారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు బాయన బాబ్జీ మాట్లాడుతూ, దాదాపు 50 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఏపీ నగరాల సంఘం ప్రస్తుతం స్వర్ణోత్సవాలు జరుపుకుంటోందని, ఇందులో భాగంగానే ఈ మహా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. గతంలో ఓసీలుగా ఉన్న తమను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కుల పెద్దల కృషితో బీసీ-డి పరిధిలోకి తీసుకువచ్చారని, దీనివల్ల నేడు తమ పిల్లలు అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారని గుర్తు చేశారు. అలాగే మాజీ మేయర్ భాగ్యలక్ష్మి సహకారంతో చిట్టినగర్లోని మరిపిళ్ల చిట్టి విగ్రహాన్ని, రాజేశ్వరి థియేటర్ వద్ద పోతిన చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, ప్రముఖ కోమలా విలాస్ సెంటర్ని కొరగంజి శేఖర్ బాబు చౌక్గా మార్చగలిగామని చెప్పారు. భవిష్యత్తులో శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ తదితర ప్రాంతాల పర్యటనలు చేసి సామాజిక వర్గంలోని పిల్లలందరికీ విద్యా, వైద్య సదుపాయాలు అందేలా పట్టుదలగా పనిచేస్తామని, ఈ రౌండ్ టేబుల్ సమావేశాల పరంపరను అలాగే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో నగరాలు అందరూ కలిపి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈరోజు అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులందరూ పాల్గొని తమ యొక్క అభిప్రాయాలు, నగరాల సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని, రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలలో జరుగుతున్న అన్యాయానికి తగిన సూచనలు చేశారు. దాన్ని ఎదుర్కోవడానికి అదేవిధంగా ప్రభుత్వం మరియు రాజకీయ పక్షాలు నగరాలను అన్యాయం చేస్తూ వాళ్ళని తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళని చాలా తక్కువగా చూస్తున్నారు. గతంలో 4 దశాబ్దాల క్రితం వరకు విజయవాడ నగరానికి నగరాలే నాయకత్వం వహించారు. ఎమ్మెల్యేలుగా పనిచేసి ఉన్నారు, చైర్మన్లుగా పనిచేసి ఉన్నారు. రాబోయే రోజుల్లో నగరాల కులానికి అన్ని పార్టీలు తగిన ప్రాధాన్యత ఇచ్చి, ఇంపార్టెన్స్ ఇచ్చి వారికి మంచి పదవులు ఏర్పాటు చేయాలి. దానికి తగిన కార్యాచరణ ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం ఈ రౌండ్ టేబుల్ సమావేశం పరంగా తీసుకుంటుంది. కాబట్టి ఇది అందరికీ విజ్ఞప్తి చేయలేదు ఏంటంటే, నగరాలకి మంచి ప్రాధాన్యత ఇచ్చి వారిని పదవులు కేటాయించవలసిందిగా డిమాండ్ చేయడమైంది. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం తరఫున మహా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టామండి. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి మా కుల పెద్దలు, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్
రాజమండ్రి, పాలకోళ్ళు, ఏలూరు, విజయవాడ అందరూ వచ్చారు. మా కుల పెద్దలందరూ వచ్చి వారి అభిప్రాయాలు చెప్పి మా నగరాల సంఘం ఎప్పుడో 50 ఏళ్ల క్రితం పెట్టింది. స్వర్ణోత్సవాలు కూడా జరుపుకుంటాం. ఈ స్వర్ణోత్సవాలు జరుపుకునేటప్పుడు ఈ మహా రౌండ్ టేబుల్ సమావేశం పెడదాము, మన కుల పెద్దలందరినీ పిలుద్దామంటే వాళ్ళందరూ కూడా వచ్చి మాకు మంచి సార్ ఈ మా ఏపీ నగరాల సంఘం నుంచి కొన్ని విషయాలు చెప్తాను నేను. మేము ఓసీలుగా ఉండేవాళ్ళమే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా మాకు బీసీడీ చేశారు. ఏపీ నగరాల సంఘం ఆధ్వర్యంలో, కుల పెద్దల ఆధ్వర్యంలో. తర్వాత మేయర్ భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో చిట్టినగర్లో చిట్టిగారి విగ్రహం పర్మిషన్ ఇచ్చింది అమ్మాయి. అది చిట్టిగారి విగ్రహం కట్టాం. తర్వాత పోతిన చిన్న గారి విగ్రహం కూడా ఏపీ నగరాల సంఘ ఆధ్వర్యంలోనే రాజేష్ స్కూల్ దగ్గర చేశారు. అలాగే కోమల్ విలాస్ సెంటర్ అని ఫేమస్గా ఉన్నదాన్ని కొరగించి శేఖర్ బాబు చౌక్ కింద మార్చాం. ఏపీ నగరాల సంఘం ఏది చేస్తున్నా మా నగరాల కుల ఐక్యత, అందరికీ ఏం చేయాలి. ఈ రోజున బీసీడీ మేము తేవడం వల్ల మా పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు అత్యున్నత స్థాయిలో. రేపు ఫ్యూచర్లో కూడా ఏంటంటే మేము శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ కిందకి వెళ్ళి అందరి పిల్లలకి ఎలాగ విద్య, వైద్యం ఇవన్నీ ఎలా చేయించాలి, ఏం చేయాలి, దాని మీద పట్టుదలగా ఉన్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఇది మొదటిది. దీన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. మా కుల పెద్దలందరూ సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. నగరాల కుల సంఘం ఎవరైతే ఉన్నారో పెద్దలు, మా నగరాల కులస్తులు, మా సంఘం పెద్దలు, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అలాగే జనరల్ సెక్రటరీ గారు, అందరూ స్టేట్ వైడ్గా నాయకులందరూ ఈరోజు రావటం జరిగింది. అలాగే ఏదైతే వారి రంగాల్లో పెద్దలు ఉన్నారో, అటు రాజకీయంగా కానీ, ఇటు వ్యాపారవేత్తలుగా కానీ, లేకపోతే ఉద్యోగస్తులు కానీ, పెద్దలందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మా ప్రెసిడెంట్ గారు బాయన్ బాబ్జీ గారు, సెక్రటరీ గారు స్వామి గారు, అలాగే మా పెద్దలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయటం జరిగింది. చాలా బాగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం అని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మహిళా నాయకురాళ్ళు కూడా, ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మా మహిళా నాయకురాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే మన పోతురు మహేష్ గారు, అలాగే వివిధ రాజకీయ నాయకులందరూ వచ్చి ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కుల అభివృద్ధి, కులం ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్నది ఎజెండా ఈరోజు పెట్టుకొని, రాజకీయంగా కానీ, అటు మాకు ఉన్న అసెట్స్ ఏ రకంగా మేము ఆ అసెట్స్ని మేము జాగ్రత్త చేసుకోవాలి అన్న విధానంలో కానీ, అలాగే వ్యాపార రంగంలోన ఎవరికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలని కానీ, లేకపోతే విద్యలో పిల్లలకి ఏ రకంగా కులం వాళ్ళకి అందుబాటులో ఉండాలి, ఏ రకంగా వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలన్న విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్కరు పెద్దలు కులంకుశంగా మాట్లాడడం అన్నది, వాళ్ళ అభిప్రాయాలు తెలియచేయడం అన్నది జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరి అభిప్రాయాలు ఇక్కడ స్వీకరించి ఆ అభిప్రాయాల్ని రాబోయే రోజుల్లోన ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈరోజు కుల నాయకులు అన్నది ఈ సమావేశంలో ముఖ్య ఎజెండాగా తీసుకోవటం జరిగింది. ఏదైతే రాజకీయంగా మా కులాన్ని ఇంతవరకు ప్రాతినిధ్యం లేకుండా ఉందో, రాబోయే రోజుల్లో రాజకీయంగా ప్రాతినిధ్యం ఇవ్వాలి అని చెప్పి అన్ని పార్టీల వారికి ఒక సందేశం ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశం కూడా ఇందులో పొందుపరిచి ఉంది. ఎందుకంటే 83 వరకు మా కులంలో వెస్ట్ నియోజకవర్గంలోన మరిపిల్ల చిట్టి గారు కానీ, పోతిన చిన్న గారు కానీ, అలాగే తమ్మిన పోతరాజు గారు కానీ, పోతిన గణపతిరావు గారు కానీ, ఇలాంటి పెద్దలు ఎంతమందో విజయవాడ నగరంలోన మాకు ప్రాతినిధ్యం వహించటం జరిగింది. ఫస్ట్ విజయవాడ నగరానికి ఫస్ట్ ఎమ్మెల్యేగా మా మరిపిల్ల చిట్టి గారు ఆయన ఉండటం అన్నది ఈ విజయవాడ నగరాన్ని తలమానికంగా, విజయవాడ నగర అభివృద్ధిలో మా కులం ఎంతో గొప్ప ప్రాధాన్యత వహించింది అని చెప్పి మేము గర్వంగా తెలియచేయటానికి ఈరోజు మేము చాలా గర్వం పడుతున్నాము. ఎందుకంటే మాకున్న ఎసెట్ మా కుల పెద్దలే. ఆ రోజు ఉన్న ఎవరైతే చిన్న గారు కానీ, చిట్టి గారు కానీ, పోతరాజు గారు కానీ, వీళ్ళ పేర్లు చెప్పి మేము రాజకీయంగా ముందుకెళ్ళటం జరుగుతుంది. కాబట్టి మా సెట్ అయిన ఆ పెద్దల్ని మేము స్మరించుకొని వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా మా కుల అభివృద్ధికి మేమందరం కలిసి ప్రయాణం చేస్తాము, ఒక మాట మీద ఉంటాము, అందరం కలిసి ఒక కట్టుబాటుగా వెళ్తాము. మా అవసరం ఎవరికున్నా మేము కులపరంగా కుల పెద్దల ద్వారా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి మేమందరం ముందుంటాము.
కానీ ఒక మాట మీద ఉండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా కులం అంతా ఒక కట్టుబాటుకు వచ్చే విధంగా ఈరోజు ఈ మీటింగు మా కులంలో ఉన్న వాళ్ళందరికీ ఒక దిక్సూచిగా అనుకుంటున్నాము. రాబోయే కాలంలో ఇలాంటి మీటింగ్లు రాష్ట్ర వ్యాప్తంగా మా కుల పెద్దలు నిర్వహిస్తారు. దాంట్లో మేమందరం పార్టిసిపేట్ చేసి మా కులాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నగరాల యొక్క భవిష్యత్తు కార్యాచరణ మీద ఈ రోజున ఉత్తరాంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, అదేవిధంగా ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి నగరాల సామాజిక వర్గ పెద్దలు, నాయకులు, వివిధ రాజకీయ పార్టీల్లో ముఖ్యమైన స్థానాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరితో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని మా సామాజిక వర్గ పెద్దలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రానున్న రోజుల్లో నగరాల సామాజిక వర్గ భవిష్యత్తు ఎలా ఉండాలి, మా భావి తరాలకి ఒక గొప్ప భవిష్యత్తుని ఎలా అందించాలి, విద్య, వైద్యం, వ్యాపార రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా ఎలా రాణించాలి అనేటువంటి అంశాల మీద సుదీర్ఘమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. దీనిలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా సామాజిక వర్గంలో ఇప్పటికే చాలా పెద్ద స్థాయిలో విదేశాల్లో చదువుకోవడం కానీ, విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారం చేయడంతో పాటుగా రాజకీయంగా బీసీలో మమ్మల్ని బీసీడీలో చేర్చిన తరువాత వస్తున్నటువంటి రాజకీయ అవకాశాలు, వీటన్నిటిని కూడా మరింత మెరుగుపరచాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి. మరి లంచ్కు ముందు జరిగినటువంటి ఈ యొక్క మీటింగ్లో చాలామంది సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరు కూడా పేరు చివరన నగరాలందరూ కూడా పాత్రుడు అని ఖచ్చితంగా పెట్టుకోవాలని, గతంలో పేరు చివర రాములు పాత్రుడనో, రాము పాత్రుడనో, వెంకట్రావు పాత్రుడనో, స్వామి పాత్రుడనో ఉంది. కాడి తిరిగి ఆ సాంప్రదాయాన్ని కొనసాగించి సామాజిక వర్గ ప్రాధాన్యతని, ప్రతిష్టని పెంచాలని ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరిగింది. ప్రాంతాల్లో మన ప్రాతినిధ్యం చాలా బలంగా ఉందని, ఇతర సామాజిక వర్గాలతో మనం మమేకమయ్యి కలిసి పనిచేస్తూ ఉన్నామని, మనకి ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో చాలా బలమైన పట్టుందని కూడా నగరాల సామాజిక వర్గంలోని చాలామంది నాయకులు తెలియజేశారు. అదేవిధంగా గ్రేటర్ విశాఖపట్నంలో కూడా మినీ ఎమ్మెల్యే ఎన్నికల్ని తలపించేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో 80,000 పైచిలకు ఓట్లు ఉన్న దగ్గర కూడా మనం సునాయాసంగా నెగ్గామని, అందుకు వివిధ ప్రాంతాల్లో నగరాల సామాజిక వర్గ నాయకుల సంపూర్ణ మద్దతు, సహకారమే అందుకు కారణమని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. విద్య, వైద్యం, అదేవిధంగా ఎంఎస్ఎంఈ, వ్యాపార రంగం, అదేవిధంగా విదేశాల్లో స్థిరపడినటువంటి ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో సామాజిక వర్గ భవిష్యత్తు కోసం బలంగా పనిచేయడంతో పాటుగా రాజకీయ రంగంలో కూడా గతంలో మనకున్నటువంటి ఖ్యాతి, చరిత్రని తిరిగి రాసేలా అసెంబ్లీలో ఒక్కటే కాదు, పార్లమెంటులో కూడా గొంతుకు వినిపించేలాగా చరిత్ర మొత్తాన్ని తెలియజేశారు. మరి తమ్మిన పోతరాజు గారు కూడా ఎంపీగా పోటీ చేసి కేవలం 20-30 ఓట్ల తేడాతో ఓడిపోయారని, బాయన అప్పారావు గారు కూడా సెంట్రల్ నియోజకవర్గంలో చాలా దగ్గరగా వచ్చి అసెంబ్లీ స్థానం పోయిందని, ఇలాగ అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అసెంబ్లీ స్థానానికే పరిమితం కాకుండా పార్లమెంటులో కూడా గొంతు వినిపించేలాగా వ్యూహాలు సిద్ధం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో సామాజిక వర్గం అసెంబ్లీలోనే కాదు పార్లమెంట్లో కూడా గొంతుగా వినిపించేలాగా వ్యూహాలు, ఐక్యత సాధిస్తాం. ఖచ్చితంగా విజయవాడ లాంటి రాజధాని ప్రాంతంలో ఇప్పటికే గత మా పెద్దల స్ఫూర్తితో పనిచేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా అదే స్ఫూర్తితో ఏపీ ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం సూచనలతో
బలంగా ముందుకెళ్తామని కూడా తెలియజేస్తా. చిట్ట చివరిగా ఒక్క మాట తెలియజేసి ముగిస్తా. 2019లో నేను అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఏపీ నగరాల సంఘం నాతో పాటు బలంగా ప్రయాణం చేసింది. నాతో పాటు కలిసి ఉన్నందుకు కూడా వారికి నా సంపూర్ణ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు నాకు బలంగా ఓట్లు రావడానికి కూడా కారణం నగరాల సామాజిక వర్గ మద్దతే అని కూడా ఎటువంటి సంశయం లేకుండా తెలియజేస్తా ఉన్నా. నగరాలందరూ కూడా సంఘం తరపున కాకుండా మీ అందరూ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అన్ని సంఘాలు ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసుకొని, ఒక సంఘం కాకుండా అన్ని సంఘాలు, గుడి సంఘం కానీ మిగతా సంఘాలతో పాటు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని దీంట్లో ఒక ఎజెండాని ప్రపోజ్ చేశారు. దీంట్లో ప్రధానంగా మాకేంటంటే రాజకీయంగా మాకు వెనకబడి ఉన్నాం. మాకు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ కార్పొరేషన్లో కూడా ఏ పదవి రాలా. మాకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చి 40 సంవత్సరాలు అయింది. అలాగే మాకేంటో రాష్ట్ర స్థాయిలో ఒక చైర్మన్ పదవులు కానీ ఒక ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని మనం కోరుకున్నాం. రేపు జరిగిపోవడానికి మాకేంటే ప్రధానంగా మాకు 1 టౌన్లో 2 కొండల మధ్యలో ఎక్కువ జనాభా మేము సుమారు 35,000 మంది ఉన్నాం. దాన్ని బట్టి మనం రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలో సుమారు ఏ పార్టీ అయినా కూడా 5 సీట్లు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మా ఎంపీ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. అలాగే 1 టౌన్ ఎమ్మెల్యే మన సుజనా చౌదరి గారు ఉన్నారు. తప్పనిసరిగా మేము కూడా మాకు జన సాంద్రత ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము తప్పనిసరిగా సీట్లు కోరుకుంటాం. తప్పనిసరిగా మేము దానికోసం ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. నగరాలు గెలుపుతో అక్కడ అంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాం. మాకున్నప్పుడు 22 సీట్లు కానీ 26 అవుతున్నాయి. దాంట్లో ఇప్పుడు మాకు 4 నుంచి 5 సీట్లు. కిందసారి ఏం జరిగింది, మాకు ఒక పార్టీ 1 సీటే ఇచ్చింది. కానీ మేము జనాభా ఎక్కువ ఉన్నాం కాబట్టి మాకు ఇప్పుడు ఇందా చెప్తున్నప్పుడు వైజాగ్లో 80,000 మంది ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు 200 మంది ఉన్నా కూడా మా అభ్యర్థి గెలిచాడు. తప్పనిసరిగా మేము సంఘంతో ముందుకెళ్ళి కుల సంఘాలన్నీ కలుపుకొని ఉన్న ఎవరైతే మనకి ఇన్ఛార్జ్గా ఉన్నారో, అలాగే మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర అలాగే కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళందరూ కూడా కలుపుకొని సీట్లు తప్పనిసరిగా కావాలని, మా కులానికి కావాలని మనసు కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏపీ నగరాల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరినీ పిలిచి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా చక్కగా, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రతిదీ ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ మీద పిన్ టు పిన్ కూలంకుషంగా డిస్కస్ చేస్తూ ప్రతిదానికి రేపొద్దున్న నగరాల భవిష్యత్తు ఏంటి, నగరాల కులపరంగా ఎలా డెవలప్ అవ్వాలి, రాజకీయంగా ఎలా డెవలప్ అవ్వాలి, అన్ని రకాలుగా నగరాల వ్యాపారంగా వ్యవహార పరంగా అన్ని రకాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తూ అన్ని రకాలుగా ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అన్ని రకాలుగా అందరు సపోర్ట్తో ఈ రాజకీయ ప్రస్థానం కానీ కుల ప్రస్థానం కానీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే 1 టౌన్లో కూడా నగరాల కులము ఇండివిజువల్గా మీరు ఎప్పుడైనా వెరిఫై చేసుకోండి. ఇండివిజువల్గా సింగిల్ క్యాస్ట్ అయితే కనుక నగరాలే హయ్యెస్టు, నగరాల కులమే హయ్యెస్ట్గా ఉంటుంది. అదే ఎస్సీఓ మైనారిటీయో మేము 3rd ప్లేస్లో ఉండొచ్చు. కానీ అక్కడ 2-3 సెక్షన్స్ పనిచేస్తాయి, మైనారిటీస్లో కూడా 1-2 సెక్షన్స్ పనిచేస్తాయి. ఇక్కడ నగరాల కులంలో 3rd ప్లేస్లో మేము ఉన్నప్పటికీ కూడా ఇండివిజువల్గా మా కులం ఓటింగ్ ఎక్కువ. అలాగే ఫర్దర్గా కూడా మేము అవేర్నెస్ తీసుకొస్తున్నాం. మా కులంలో ఉన్న ప్రతి మనిషిని ఓటు వచ్చిన వాళ్ళు, ఓటు రాని వాళ్ళు, ఓటు పోయిన వాళ్ళు, అలాగే అక్కడి నుంచి కన్వర్షన్ ఓటు చేయాలంటే అవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా ఎస్ఐఆర్లో ఓటు జాయినింగ్ అయ్యేటట్టు ఎక్కడ ఓటు పోకుండా అవేర్నెస్ తీసుకొచ్చి అన్ని ఓట్లు కూడా మన పశ్చిమ నియోజకవర్గంలో కూడా వాళ్ళని స్ట్రాంగ్ చేసి రాజకీయంగా రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా నగరాలకి ఎక్కువ సీట్లు ఇవ్వండి అని చెప్పి అన్ని పార్టీలు, ఇది ఒక పార్టీకి సంబంధించిన సబ్జెక్ట్ కాదు, ఒక పార్టీకి సంబంధించిన మీటింగ్ కాదు, అన్ని పార్టీలు నగరాలకు సంబంధించిన మా పెద్దలు మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం, మిగతా పార్టీలు రిక్వెస్ట్ చేయడం, అలాగే నగరాల రాజకీయ భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలనే ఉద్దేశంతో రేపు పొద్దున ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మహిళా బిల్లు అయిపోయిన తర్వాత కూడా మిగతా నగరాలకు వైజాగ్లో కానీ విజయవాడలో కానీ అక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అలాగే మిగతా రాజకీయ ప్రమోషన్లు ఇవ్వండి అని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం, దీని మీద మంచి స్పందన రావడం, అందరూ కూడా చాలా చక్కగా అన్ని పార్టీలలో కూడా చాలా చక్కగా అందరూ కూడా మంచిగా స్పందన ఉంది. అందరూ ఒక తాటి మీదకి వస్తున్నారు. ఇది మాకు రాజకీయంగా నగరాల్లో ఐక్యత లేదు అనడానికి లేదు. రాజకీయంగా నగరాల్లో ఐక్యత ఉంది, 100% రాజకీయంగా నగరాల్లో ఐక్యత ఉంది.
అన్ని రకాలుగా రాజకీయమనే కాదు, వ్యాపార పరంగా కులపరంగా ఐక్యత ఉంది. ఏ సంఘాలైనా ఒకే ప్లాట్ఫామ్ కింద ఉంటాయనే ఉద్దేశం. అంత మంచి జరుగుతుందని, అంత మంచిగా కార్యక్రమం చేసిన ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోండి.